డౌట్స్ ఉన్నా సరే సో ఆ డౌట్స్ అన్ని కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సో హ్యాండ్ రైజ్ ఆప్షన్ మనకి అందరూ మెజారిటీ పీపుల్ మొబైల్లో జాయిన్ అయ్యారు కాబట్టి హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఎలా చేయాలి అంటే పార్టిసిపెంట్స్ అని ఉంటుంది కదా మనకి, అన్మ్యూట్ స్టాప్ పార్టిసిపెంట్స్ అని. ఆ పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేస్తే పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేస్తే మన పేరు కనిపించింది. ఆ పేరుని క్లిక్ చేస్తే రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. సో హ్యాండ్ రైజ్ చేయండి. సింపుల్ అండి. 7 సంవత్సరాల పాటు మనం ఒక 2,000 రూపాయలు ఆర్‌డి కనుక చేసుకుంటే, సో 6 నెలల నుంచి 7 సంవత్సరాల మధ్యలో ప్రమాదవశాత్తు ఏదైనా సంభవించినా, ఒక 2,00,000 రూపాయలు మన కుటుంబానికి. అదే విధంగా మనం కట్టేది కూడా 1,68,000 కడతాం. కానీ మనకొచ్చేది 2,00,000. అదే విధంగా 12.5% 12.5% ఇంట్రెస్ట్ యాడ్ చేసి, సో 98,000 సార్ ఆల్రెడీ మొదట్లో చెప్పినట్టు 2,68,000 ఇవ్వబడుతుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అత్యవసర సమయంలో మనం కట్టిన ఆర్‌డి అమౌంట్‌కి ఎంతైతే అప్పటిదాకా కట్టామో, సో దానికి డబుల్ అమౌంట్ లోను ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా, సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని అడగకుండా, బ్యాంకుల చుట్టూ తిరగకుండా, సో మనకి ఈజీగా ప్రాసెస్ చేయబడుతుంది. సో క్వెషన్స్ చాలా మంది కూడా హ్యాండ్స్ చాలా మంది రైజ్ చేశారు. సో ఫస్ట్ నుంచి కూడా హ్యాండ్ రైజ్ చేసినటువంటి వ్యక్తి నూనె లింగస్వామి గారు. జీకే అదే మా వాళ్ళ తరపు నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడుగుతాను. మిగతా వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది డాక్టర్ వాళ్ళు. ఓకే ఒక్కసారి ఆగు జీకే. మనం మామూలుగా మన వాళ్ళకి అయిన తర్వాత అడుగుదు నువ్వు మీ వాళ్ళందరి తరపున. లింగస్వామి అన్న అన్మ్యూట్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ అని వస్తుంది. ఎస్ ఇంకోటి ఏంటి అని అంటే, సో ఒక్కసారి లింగస్వామి అన్న, సో ఎవరికైతే ఇప్పటిదాకా ఈ కాన్సెప్ట్ ఈ సబ్జెక్టు నచ్చిందో, సో వాళ్ళకి వాట్సాప్ లింక్ పెడుతున్నాను. ఆ వాట్సాప్ లో లింక్ వచ్చిందా లింగస్వామి అన్న? లింక్ కనపడుతుందా మీకు? ఓకే ఫైన్. దాంట్లో జాయిన్ అవ్వండి. మరిన్ని విషయాలు అక్కడ మనం డిస్కస్ చేసుకుందాము. ప్లీజ్ క్యారీ ఆన్ లింగస్వామి అన్న. డౌట్ అడగండి సార్. ఒక డౌట్ సార్ నాకు. ఓకే, ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు లోన్ డబుల్ లోన్ ఇస్తాం కదా మనకి, వాళ్ళకి కట్టిన 6 months కు. అవును. ఆ లోన్ ఇంట్రెస్ట్ ఉంటుందా సార్ వాళ్ళకి, ఇప్పుడు మన కస్టమర్స్ కి? ఆర్‌డి వాళ్ళకి ఇస్తాం కదా, 48,000 లోన్ ఇస్తాం కదా సార్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది సార్? 16% అండి. అదే వాళ్ళకి 16% వడ్డీ ఇస్తాం. 16% అంటే రూపాయి 33 పైసలు. అంటే రూపాయి 33 పైసలు. ఏం లేదంటే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా అంటే, ఏదైతే పర్సెంటేజ్ అన్నామో దాన్ని డివైడెడ్ బై 12 కొడితే చాలండి. 16 డివైడెడ్ బై 12 కొడితే రూపాయి 33 పైసలు వస్తుంది. Before joining the Bolo app, I was not able to speak in English and I could not utter a single sentence in English at that time. But now I can. మనము కస్టమర్ కి జనరల్ పీపుల్ కి వచ్చి 12.5% ఇస్తాము. సీనియర్ సిటిజన్ కి 13% ఇస్తాము. అంటే రూపాయి 4 పైసలు, రూపాయి 8 పైసలు. మనము కస్టమర్ కి లోన్ ఇచ్చేటప్పుడు 16% ఇవ్వడం జరుగుతుంది. 16% కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రూపాయి 33 పైసలు వడ్డీ మనము కలెక్ట్ చేస్తాం. అంటే 3% వేరియేషన్ ఉంటుంది. సార్ ఇంకోటి సార్ డౌట్ సార్, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా. నేను ఓకే, ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఆర్‌డి చేసుకోవచ్చు? ఏంటండి? ఒక ఫ్యామిలీలో, ఇప్పుడు నా ఫ్యామిలీలో ఒక 4 members ఉన్నారు మేము. ఓకే, 4 members ఆర్‌డి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మీరు లోన్కి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే, మీ ఫ్యామిలీ మెంబర్సే మీకు షూరిటీ పెట్టాలి కాబట్టి ఒకరికొకరు పెట్టుకోవడానికి కుదరదు. అప్పుడు ఏంటంటే మీ ఫ్యామిలీ అంతా ఒకటే కదా, ఒకటే ఆర్‌డి అమౌంట్ వేసుకోవచ్చుగా మనము. ఫ్యామిలీ వేరే అనుకోండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు అయి ఉన్నాయి, వాళ్ళు వేరే ఫ్యామిలీ వాళ్ళు ఒక ఆర్‌డి వేసుకుంటారు. అంతా టోటల్ ఒకటే ఫ్యామిలీ కాబట్టి అందరూ ఒకటే ఆర్‌డి అమౌంట్ కలిపి వేసుకుంటే లోన్ కూడా పెద్దగా వచ్చే అవకాశం ఉంటది కదా. షూరిటీస్ వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు కదా మనం. ఇన్ కేసు వాళ్ళకి లోన్ అవసరం లేదు, ఆల్రెడీ సెటిల్డ్ అయిపోయారు, లోన్ అవసరం వేసుకోవచ్చు. నో ఇష్యూ, వేసుకోవచ్చండి. వాట్ ఎవర్, ఒక మనిషి 100 ఆర్‌డీలైనా వేసుకోవచ్చు. హ్యాపీ. వాళ్ళ సేవింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. యా, మంచి క్వశ్చన్ అండి. నూనె లింగస్వామి గారా? ఓకే రండి. క్వశ్చన్ సార్, ఇప్పుడు నేను హైదరాబాద్, ఇప్పుడు నల్గొండ, ఇక్కడ మా రిలేషన్స్ వాళ్ళకి కూడా నేను ఆర్‌డి ఇక్కడ చేసుకోవచ్చా? అక్కడ బ్రాంచ్ చేసుకోవాలా? లేదండి, ఎక్కడైనా కలెక్ట్ చేసుకోండి. ఇది ప్యూర్లీ ఏంటంటే నేను రిపీటెడ్ గా చెప్తున్నానండి,
మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. మల్టీ స్టేట్ అంటే మన ఆపరేషన్స్, మన ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా చేసుకోవచ్చండి. ఒక బ్రాంచ్‌లోని కాదు. ఇప్పుడు యాక్చువల్‌గా నేను జాయిన్ అయింది కర్నూలు బ్రాంచ్‌లో జాయిన్ అయ్యాను. కానీ ఎక్కడ చేస్తున్నాను? కావలిలో చేసుకుంటున్నా, కరీంనగర్, భద్రాచలం వాటెవర్ బ్రాంచెస్, చెన్నై, కేరళ ఎక్కడైనా చేసుకుంటాను. నా కస్టమర్స్ ఉన్నారు, నా ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, వీరే చేసుకుంటారు. అదే విధంగా మనం ఎక్కడైనా జాయిన్ కావచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. ఓకే సార్. మంచి ఓకేనా? వ్యాలిడ్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ. లింగస్వామి గారు రైటా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇంకోటి మన వాళ్ళు మెసేజెస్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆంధ్ర, తెలంగాణలో మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉన్నట్టుంది. ఆంధ్రాలో కావలి, నెల్లూరు, కర్నూలు, చింతలపూడి 4 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ తెలంగాణలో వరంగల్, ఖమ్మం, భద్రాచలం, సికింద్రాబాద్, ఇంకా అండి కరీంనగర్, 3 బ్రాంచ్లు ఉన్నాయి. అచ్చంపేట, కరీంనగర్, ఇంకా మంచిర్యాల. సో మంచిర్యాలలో బ్రాంచ్ ప్రజెంట్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. పక్కకి కొంచెం వేరే ప్రెమిసెస్కి వెళ్తున్నాం. ప్రెసెంట్ అది హోల్డ్ లో ఉంది. మిగతా 6 బ్రాంచ్లు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. మన ఈ ఏపీ తెలంగాణ బ్రాంచెస్ అన్నిటికీ కూడా రీజనల్ ఆఫీస్ ఎక్కడంటే సికింద్రాబాద్, ప్యారడైజ్, క్వైట్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైజ్ బిర్యానీ సెంటర్ కి క్వైట్ ఆపోజిట్ లోనే జార్కెట్ బిల్డింగ్ ఉంటుంది. ఆ జార్కెట్ బిల్డింగ్ 401 లో మన రీజనల్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కొత్తగా ఒక 23 బ్రాంచ్లు, ఆ తెలంగాణలో ఇంకొక 16 బ్రాంచ్లు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దాని గురించే ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఏ ఏరియాలోనైనా ఒక మంచి బ్రాంచ్ కావాలనుకుంటే, నల్గొండ వాళ్ళు అడిగారు, ఇంకోటి నంద్యాల, ఇట్లా చాలా మంది అడుగుతున్నారు. ఒక బ్రాంచ్ మనం ఏర్పరచాలంటే అక్కడ ఒక మంచి టాప్ లీడర్స్ ఒక 25 మంది ఫీల్డ్ ఆఫీసర్లతో 25 లక్షలు బిజినెస్ చేస్తే మనము ఆ ఏరియాలో అత్యంత సుందరంగా మన బ్రాంచెస్ ని అన్ని హంగులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. జీకే సార్, ఇంకొక విషయం చెప్తాను. యాక్చువల్ గా నేను లాస్ట్ ఇయర్ ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తుంటే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేయాల్సి వచ్చింది. సో ఈ కమ్యూనిటీ ద్వారా ఫ్యూచర్ లో, అంటే నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 2 to 3 years లో ఒక 10,000 మంది మన టీం ని రెడీ చేసి ఆంధ్ర తెలంగాణలో ఈ 10,000 మందికి కూడా ప్రతి నెల తక్కువలో తక్కువ ఒక 20,000 రూపాయలు ఆదాయం వచ్చేలాగా మన సంస్థ ద్వారా ప్లాన్ చేసి, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల 500 రూపాయలు ఆ ట్రస్ట్ కు ట్రాన్స్ఫర్ చేస్తే 20,000 రూపాయలు, 30,000 రూపాయలు వస్తే 500 ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బంది ఉండదు. నెలకు ఒక 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు ఫండ్ కలెక్ట్ చేసి, సో ఒక హాస్పిటల్ పెట్టి మన వాళ్ళందరికీ సర్వీస్ చేయాలని ఒక ప్లాన్ సార్ నెక్స్ట్ 2 to 3 years లో. సూపర్ అండి. వెరీ గుడ్. మంచి ఆలోచన అండి. థ్యాంక్ యూ సార్. జీకే చాలా మంచి ఆలోచన సార్. జీకే థ్యాంక్ యూ అన్న. ముందుగా అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి ఫాలో అవ్వాలి. ఏంటంటే ఎవరైతే మీకు ఈ లింక్ పంపించారో, అంటే నేను పంపిస్తే నాకెంతగానో ఉంది. लोन्स तो ले लिए पर टाइम पर पेमेंट्स नहीं कर पाए। अब सर पर ओवरड्यूज का पहाड़ टूट पड़ा है और क्रेडिट स्कोर नीचे गिर रहा है, वो अलग। ऐसा चलता रहा तो आगे चलकर कोई बैंक लोन नहीं देगा। लंबी మన నరసింహాన్ని పంపిస్తే ఆయన కావాలి, లేదా ఇంకా ఎవరైతే మీకు పర్సనల్ గా లింక్ పంపించారో దయచేసి వాళ్ళ కింద జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఏంటంటే క్యాజువల్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఓకే, కానీ ఆల్రెడీ మీరు గ్రూపుల్లో ఉండి, అంటే మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ గ్రూపుల్లో ఉండి ఎవరైతే మీకు ఆపర్చునిటీ కల్పిస్తారో వాళ్ళకి మీరు వాళ్ళ కింద జాయిన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్ లో మీకు సర్వీస్ ఓరియంటెడ్ గా చేయడం ఈజీగా ఉంటుంది. అంతేగాని మీరు 4-5 గ్రూపుల్లో జాయిన్ అయిపోయి నలుగురికి క్వశ్చన్లు అడిగి ఏదో ఒకరి కింద జాయిన్ అయ్యారు అనుకోండి, ఫ్యూచర్ లో మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే 4 గ్రూపుల్లో జాయిన్ అయినా, నలుగురిని అడిగాను, ఒకరి కింద జాయిన్ అయినా, ఈ రకంగా వద్దు. ఎవరైతే మీకు ఆపర్చునిటీ కల్పించారో వాళ్ళ కింద జాయిన్ అవ్వాలి. తప్పేం లేదు. ఖచ్చితంగా ఎథిక్స్ ఫాలో అవ్వాలి. మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా ఎవరి వల్ల మనం తీసుకోగలుగుతుంది, ఎవరు మనకు ఆపర్చునిటీ చెప్పారు అనేది గుర్తుపెట్టుకోవడానికి అంతమించి ఏం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇంకా చాలా మందికి చాలా రకాల డౌట్లు, అనుమానాలు, అపోహలు అయితే ఉన్నాయి. దాదాపు నాకు ఈ 4-5 రోజుల్లోనే 300-400 కాల్స్ వచ్చినాయి అన్నమాట. ఇంకా అంతమంది జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా నాకైతే అర్థమైంది. కాబట్టి ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఫీల్డ్ ఆఫీసర్ ఒక అవకాశం అయితే ప్రజెంట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది మా చేతుల్లో. ఎంతవరకు ఉంటుందో కూడా ఈ అవకాశం తెలియదు, ఎందుకంటే మాకు కూడా లిమిట్ గానే ఉంటాయి సీట్లు. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే మీకు
పర్సనల్ గా దీని గురించి చెప్పారో, ఎవరికైతే ఆపర్చునిటీ ఉందో, అంటే మిమ్మల్ని ఫీల్డ్ హౌస్ కింద జాయిన్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉందో వాళ్ళకి అందరూ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ఇస్తే నా కింద, ఎవరిస్తే వాళ్ళ కింద. ఓకేనా? ఖచ్చితంగా మీ అందరిని కూడా ఒక 1 ఇయర్ లోపు మినిమం ఒక 10,000 నుంచి 15,000 ఎవ్రీ మంత్ వచ్చేలాగా చేయాలనేది మా యొక్క బాధ్యత. ఆ రకంగా చేయాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఆల్రెడీ లీగాలిటీ గురించి కానివ్వండి, మిగతా వాటి గురించి ఆల్రెడీ మన మహేశ్వర్ గారు అయితే క్లారిటీగా వివరించారు. అయినా సరే అయ్యో కొన్ని కంపెనీ పేర్లు మీరు చెప్తున్నారు, మళ్ళీ టెన్షన్ పడుతున్నారు. అవన్నీ కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు కాదండి. ఓకేనా? కోఆపరేటివ్ సొసైటీలు అంటే నలుగురు కలిసి కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు. దాన్ని 10 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు కూడా ఉంచవచ్చు. బట్ ఏంటంటే నలుగురు మీద మాత్రం ఉంటుంది అన్నమాట. ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు అన్నవి మనకి ఎన్ని రాష్ట్రాలైనా పెట్టచ్చు. అది కూడా లీగల్ గా ఎథికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవుతాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ స్టార్టింగ్ లో అయితే మీరు ఫార్మ్స్ అని చూసే ఉంటారు. కాబట్టి దీని గురించి పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే మహేష్ గారు, మీకు మన నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సంస్థ నడవడానికి ఇంధనం ఏంటి, అసలు సంస్థ ఎలా నడుస్తుంది, సంస్థకు బెనిఫిట్ ఏంటి అనేది కొంతమంది డౌట్ మాట. ఆ డౌట్ ఏంటి క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ గా మీరు మొదటగా చెప్పారు, ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళ అండర్లోనే జాయిన్ కామని మంచి బెస్ట్ ఆలోచన. ఇంకోటి ఏంటంటే, ఈ సిస్టమ్ లో సీనియర్ అనే వ్యక్తి చాలా అవసరం అండి. సీనియర్ అంటే ఏంటంటే, సి అంటే చూడడం, నియర్ అంటే దగ్గరగా ఉండి చూసుకునే వ్యక్తులు ఉంటే మనం ఏదైనా సరే సక్సెస్ కాగలం. సో సీనియర్ అనే వ్యక్తి దీంట్లో ఇంపార్టెంట్ కాబట్టి సీనియర్ల దగ్గర సీనియర్ల సపోర్ట్ తీసుకుంటూ డెవలప్ కండి. అండ్ ఏంటంటే ఇంకోటి, ఈ సంస్థ ఇంధనం ఏంటి అన్నాడు, అంటే ఎలా జరుగుతుంది ఏంటి అని మన జీకే గారు అడిగినట్టుగా, ఏదైనా సరే అండి ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా లోన్స్ ద్వారానే వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది. మనం ఇక్కడ కస్టమర్ కి 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము. సీనియర్ సిటిజన్ కి, జనరల్ పీపుల్ కి 12.5 ఇస్తున్నాం కదా. మనం తీసుకున్న ఇంట్రెస్ట్ 16%. అంటే ఈ మధ్యలో వేరియేషన్ డిఫరెన్స్ ఏంటంటే 3% ఉంటుంది. సో సంస్థకి ఇవంతా ఆదాయం అంతా కూడా ఈ 3%. మనది నెలకు 200 కోట్ల రూపాయల బిజినెస్. ఈ 200 కోట్లు కూడా మనము దాంట్లో లోన్స్ గానే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. 200 crores అంటే ఎంత అయితే ఆదాయం వస్తుందో అంత కూడా లోన్స్ గానే. అంటే మెయిన్ మన ప్రాఫిట్ వచ్చి లోన్స్ మీదే. ఏదైనా బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైనా కానీ లోన్స్ ద్వారానే ఉంటుంది. ఇంకోటి, మనకి దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. ఆర్డీలే కాదండి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉన్నాయి. వీటికి కూడా మనం 13% ఇస్తాం. మన దగ్గర ఏదైనా 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే 7 సంవత్సరాల కాలానికి దీన్ని మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు. ఏంటంటే నెల 1,040 రూపాయలు వడ్డీ రావడం జరుగుతుంది, అంటే 12.5%. సీనియర్ సిటిజన్ అయితే 1,080. ఇది నెల వచ్చే ఇంట్రెస్ట్. దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ తెలుసా ఇది? మన దగ్గర ఫీల్డ్ ఆఫీసర్లుగా ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి అంతా సెషన్ ఇద్దాము, ఇబ్బంది ఏం లేదు, ఫుల్ ట్రైనింగ్. ఎందుకంటే వాళ్ళని యుద్ధానికి పంపించేటప్పుడు ఊరికినే జాయిన్ అవ్వగానే పంపించే, మనం ట్రైనింగ్ సెషన్ కూడా హై లెవెల్లో నడుస్తుంది కాబట్టి సో ప్లాన్ చేద్దాము. ఏం లేదండి, జీకే గారు ఏమడిగారంటే, సంస్థ ఎలా రన్ అవుతుందంటే మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి, వాటి మీద కూడా మనం లోన్ ఇస్తాము. అంటే ఓన్లీ ఆర్డి ప్రోడక్ట్ మీదే జరుగుతుందన్న ఆలోచనలో ఉంటారు. అందుకని ఈ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆంజనేయులు గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్ ఆంజనేయులు గారు. నమస్తే సార్. నేను ఒక సంస్థలో ఆల్రెడీ 25 years నుంచి చేశాను. కోఆపరేటివ్ గురించి నాకు బాగా ఐడియా ఉంది. ఓకే, వెరీ నైస్ అండి. సహార్ ఇండియాలోనే చేశాను. ఆల్రెడీ బ్రాంచ్ మేనేజర్ గా కూడా చేశాను. ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ ఉండే. అయితే విషయం ఏంటంటే, నాకు ఆల్రెడీ టీమ్ వర్క్ బాగుంది. నాకు 1000 members టీమ్ ఉన్నారు. ఇట్లా ఎక్కడైనా మన బెల్లంపల్లి, మందమరి, బెల్లంపల్లి బ్రాంచ్, ఇటు పెద్దపల్లి, ఇట్లా చాలా చోట్ల నాకు టీం వర్క్ ఉంది. అండ్ అంటే ఒక డౌట్, ఇది ఎనీ టైం క్యాన్సిలేషన్ ఉందా లేదా, అది ఒకటి చెప్పండి. కాదండి, ఇక్కడ ఎనీ టైం క్యాన్సిలేషన్ ఉండదండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, This time मेरा भी सिविल स्कोर लो ही था। तो तुझे लोन कैसे मिला? लैंडिंग प्लेट। ఆర్డీలో మనకు 1 year నుంచి 7 years వరకు ఉంటాయి కదా. దీంట్లో 5 years ఎవరైనా అంటే మాక్సిమం లోన్ వచ్చే ఆర్డీలు 5, 6, 7K లోన్స్ వస్తుంటాయి కాబట్టి మాక్సిమం పీపుల్ అవే వేస్తారు. ఆర్డీ గురించి ఐడియా మీరు చెప్పింది. అదే చెప్తున్నా. అదే క్యాన్సిలేషన్ పాలసీ చెప్తున్నాను. ఏంటంటే 5 years ఆర్డీ అనుకోండి, దీనికి వెయిటింగ్ పీరియడ్ 3 years. 5 years ఆర్డీకి వెయిటింగ్ పీరియడ్ 3 years. 6 and 7 ఆర్డీస్ కి వీళ్ళకి వెయిటింగ్ పీరియడ్ 4 years అన్నమాట. అయితే
ఎవరైనా ఆర్డి పే చేసుకుంటుంటే వాళ్ళు మధ్యలో వాళ్ళు డ్రాప్ అయ్యారు అనుకుందాం. డ్రాప్ అయితే వీళ్ళకి ఏంటంటే 5 ఇయర్స్ ఆర్డి అయితే 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అన్నాను కదా. 3 ఇయర్స్ తర్వాత వీళ్ళకి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఒక 2000 కట్టినా, 1000 కట్టినా, 500 ఎంత అమౌంట్ కట్టినా ఆ అమౌంట్ కి ఒక 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి 3 ఇయర్స్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇది 5 ఇయర్స్ ఆర్డి అయితే. 6 and 7 అయితే 4 ఇయర్స్ తర్వాత ఒక 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మధ్యలో ఏదన్నా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కూడా వాళ్ళకి క్యాన్సిలేషన్ ఉంది. అండ్ పార్టీ డెత్ అయినా ఎక్స్పైర్డ్ అయినా వాళ్ళ నామినీ పేరుకి మీదకి మారుస్తాము. ఒకవేళ నామినీ నేను కట్టుకోలేను అంటే క్యాన్సిల్ చేసి డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ 6% కాదండి. అప్పుడు ఏదైతే కమిటెడ్ ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే మనం 12.5 13% అన్నామో అలాంటి ఇంట్రెస్ట్ చేసి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద క్యాన్సిలేషన్ పాలసీ. ఎక్కడ కూడా 1 పైసా కూడా డిడక్ట్ కాదండి. ఎక్కడ 1 పైసా కూడా డిడక్ట్ కాదు. మీరు బెల్లంపల్లి ఉండేది, బెల్లంపల్లి మందమరా? ఓకే. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మన ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గా మన 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ అట్లా నెల ఎంఐఎస్ ఉంది కదా, 7 ఇయర్స్ ఎంఐఎస్ 7 ఇయర్స్ అండి. ఒకటి సార్ మన ఆంజనేయులు గారు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోస్ట్ ఆఫీస్ ఎలా అయితే వర్క్ చేసుకుంటుందో అదే విధంగా మనకు మాక్సిమం 7 ఇయర్స్ టెన్యూర్ మాత్రమే ఉంటుంది. సేమ్ బైలాస్ అన్నమాట. 7 ఇయర్స్ టెన్యూర్, 10 ఇయర్స్ అలా ఉండవు. ఓకేనా సార్? ఇంకోటి, నేను పుట్టి పెరిగింది బెల్లంపల్లినండి. మంచిర్యాల ఇంజనీరింగ్ మన్నవర్లో చదువుకున్నాను. సరస్వతి జూనియర్ కాలేజ్, పోలీస్ స్టేషన్ ఎదురుగా. అక్కడ మన్నవర్లో ఇంటర్మీడియట్, బెల్లంపల్లిలో ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ దాకా సిఎస్ఐ స్కూల్, తర్వాత ఇంజనీరింగ్ వచ్చి మంచిర్యాలలో ఐజా కాలేజ్ అండి. నా టోటల్ ఎడ్యుకేషన్ అక్కడ, ప్లస్ పాలిటెక్నిక్ వచ్చి వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్ లో నా కోచింగ్. చాలా సంతోషమైన మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. ఆంజనేయులు గారు, నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. సరే సార్, ఓకే, కంపల్సరీ మాట్లాడతాను. బాయ్. సో సతీష్ గారు లాస్ట్ వరకు ఉండండి. ప్రతి డౌట్ కూడా మనకు వచ్చిన డౌట్ మన ముందు వాళ్ళు అడగచ్చు. సో డౌట్ అనేది క్లియర్ అవుతుంది. సతీష్ గారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు కస్టమర్ కి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? అంటే కస్టమర్ జాయిన్ కావడానికి, యాజ్ ఏ కస్టమర్ గా జాయిన్ కావడానికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి జాయిన్ కావడానికి. బట్ లోన్ తీసుకోవాలి అంటే మ్యాండేటరీ ఏంటంటే అతను మేజర్ అయి ఉండాలి. మేజర్ అంటే 19 ఇయర్స్ మినిమం ఉండాలి. 60 ఇయర్స్ వరకు ఉన్న వ్యక్తులు వాళ్ళు డబల్ లోన్ తీసుకోవచ్చు. ఆర్డి అమౌంట్ మీద డబల్ లోన్ తీసుకోవచ్చు. అయితే 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతైతే ఆర్డి అమౌంట్ పే చేశారో దాంట్లో 70% వరకు మాత్రమే లోన్ తీసుకోవచ్చు. ఇది 60 and above, 60 ప్లస్ వాళ్ళు అన్నమాట. 60 ప్లస్ వాళ్ళు 70% వరకు లోన్ తీసుకోవచ్చు. అండ్ 19 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎంతంటే ఆర్డి అమౌంట్ మీద వాళ్ళు డబల్ లోన్ తీసుకోవచ్చు. ఇదేనండి ఏజ్ లిమిట్. అండ్ కస్టమర్ కి అయితే ఆధార్ కార్డు ఉంటే చాలు సార్. వాళ్ళకి లోన్ ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే సార్, కస్టమర్ వాళ్ళు పొదుపు చేసుకోవడానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? అదైతే ఏం లేదండి. అదే చెప్తున్నా, ఆధార్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీయే. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ. దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్. పుట్టిన పాపకైనా సరే ఆధార్ కార్డు అనేది జనరేట్ అయితే, ఆధార్ కార్డు ఉంటే మనము వాళ్ళని యాజ్ ఎ కస్టమర్ గా మనం తీసుకోవచ్చు. ఓకే సార్. ఇంకొక విషయం సార్, ఇంకో డౌట్ సార్. సార్, ఇప్పుడు మన ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయినాం. ఓకే. ఫీల్డ్ ఆఫీసర్ గా సార్ ఒక 20,000 30,000 చేసిండు 1 year లో. ఓకే. ఆ తర్వాత సార్ ఆయనకు 1 lakh రీచ్ కాలేదు. ఓకే సార్, ఇప్పుడు చేసినంత వరకేనా సార్? ఇంకేమన్నా సార్ కంపల్సరీ 1 lakh రీచ్ కావాలి? కాదండి. ఇప్పుడు అతను ఒక 10,000 చేశాడు అనుకుందాం. అంటే 2,000 రూపాయలు ఆర్డీలే ఒక 5 చేశాడు అనుకుందాం. 1 year అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను, కానీ వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక 2,000 రూపీస్ ఆర్డీస్ 5 చేశాడంటే ఎంత అయింది? బిజినెస్ 10,000 అయింది కదా. 10,000 లో ఫస్ట్ ఇయర్ కమిషన్ అంత ఎంత? ఎవ్రీ మంత్ 10%. 10,000 లో 10% అంటే ప్రతి నెల 1,000 రూపాయలు 12 నెలలు వస్తుంది, అంటే 12,000 వస్తుంది. ఇట్లాగా వచ్చే బిజినెస్ ను బట్టి
కమిషన్ క్యాల్కులేట్ జరుగుతుంది అనమాట. అంటే 10,000 చేస్తే 10% 1,000 రూపాయలు, 20,000 చేస్తే 10% 2,000 రూపాయలు, 1,00,000 చేస్తే 10,000 రూపాయలు, ఇట్లా కమిషన్ ఉంటుంది. 52 LPA, 48 LPA, 72 LPA, 19 LPA. These are offer letters my student. ఓకేనా, ఎంతైనా చేసుకోవచ్చు అండి, మనకు ఎంతైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మినిమం మీకు తెలిసిన వ్యక్తులు ఒకే వ్యక్తి ఉన్నాడు, ఒక 2,000 రూపాయలు ఆర్డీఏ కట్టాడు అనుకుందాం. ఆ 2,000 రూపాయల మీద మీకు 7 సంవత్సరాల కమిషన్, అంటే మొదటి సంవత్సరం 10%, అంటే 200 రూపాయలు ఇంటూ 12 నెలలు వస్తుంది. ఇట్లాగా ఒక ఆర్డీ కట్టించినా వస్తుంది. అంటే మ్యాండేటరీ గా 1 లక్ష అన్న ఉద్దేశం అయితే కాదు, ఎంతైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, మధుబాబు గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. మధుబాబు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారు సార్? ఫైన్. థ్యాంక్ యూ సార్. రెడ్డి సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. సేమ్ ఇయర్. మీరు థ్యాంక్ యూ. ఎప్పుడు ఏదో చేయాలని ఎంతో ఉత్సాహంగా ఉంటారు. చాలా హ్యాపీ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ. ఓకే, గ్యారంటీగా చేస్తాం సార్, గ్యారంటీ చేస్తాము. ఒక చిన్న డౌట్ ఏమంటే సార్, ఆర్డీ స్టార్టింగ్ 2,000 చేయాలా, 1,000 కూడా చేయొచ్చా? 1,000 కాదు, అంటే ఫీల్డ్ ఆఫీసర్ గా ఎంటర్ కావాలంటే మినిమం 1,000, 2,000 తోటి జాయిన్ కావచ్చు అండి, ఇవ్వలేదు. యాజ్ ఏ కస్టమర్ గా కావాలంటే మినిమం 500 తోటి కూడా జాయిన్ కావచ్చు. ఓకే ఓకే సార్, వెరీ సార్ హ్యాపీ సార్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు సార్. కర్నూలు ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ మన కర్నూలులో. కర్నూలులో మన అతిథి రెస్టారెంట్ ఉంది కదండి, మన టీజీ వెంకటేష్ వాళ్ళ కాంప్లెక్స్, అక్కడే దానికి బయట ఆపోజిట్ లో ఆ బిల్డింగ్ లో. ఓకే ఓకే సార్. గుట్టి రోడ్ అంటారు, గుట్టి రోడ్. ఎస్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. యా, మధు గారు ఒకసారి మహేష్ నాకు గారు, యా జీకే. చిన్న విషయం ఏంటంటే మన వాళ్ళు డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళి మాట్లాడదని చెప్పండి, కస్టమర్లు కానీ జాయిన్ అయిపోతారు. కాబట్టి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళే ముందు మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి కావాలంటే వెళ్ళండి. నేను బయట నుంచి వస్తానంటే ఓకే, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కస్టమర్ కింద మిమ్మల్ని చేస్తారు, అప్పుడు మేము కూడా ఏం సాయం చేయలేము. అదొక కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. జీకే గారు, ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ చెప్పక ముందుకైతే ఫెసిలిటీ అంటే మన ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చే బెనిఫిట్ చెప్పక ముందు అయితే వాళ్ళు వెళ్తే యాజ్ ఏ కస్టమర్ గా జాయిన్ అవుతారు, కానీ ఇన్ని బెనిఫిట్ చెప్పాక ఎందుకు జాయిన్ అవుతారండి? కస్టమర్ గా వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ గానే జాయిన్ అవుతారు. మధుబాబు గారు, నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మీకు బ్రాంచ్ మేనేజర్ గారి నంబర్ ఇస్తాను, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం రేపు ఒకసారి. థ్యాంక్ యూ మధు గారు. ఉంది కదా నా నంబర్ మీ దగ్గర? యా, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ వీరేంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. వీరేంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మనకి ఫీల్డ్ ఆఫీసర్ కింద ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, నేను డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చా సార్? జాయిన్ కావచ్చు అండి, ఇబ్బంది. ఎందుకంటే మీకు వచ్చే కమిషన్ ఈ సేవింగ్ అకౌంట్ కు రావడం జరుగుతుంది. అంటే మీకు ఏంటంటే ఈ సేవింగ్ అకౌంట్ కు వస్తుంటే ఇది ఇంటర్నల్ గా మన దగ్గరే ఉంటుంది, కాబట్టి డేటా ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదండి, ఇంటర్నల్ గా మన దగ్గరే ఉంటుంది. అయితే టీడీఎస్ కట్ అవుతుందండి, అది మాత్రం గవర్నమెంట్కి వెళ్తుంది. అది మీరు ఆలోచించుకోవాలి. అలాంటి ఏమి ఇబ్బంది లేదు. మీరు స్లాబ్ లోనే ఉన్నారు అంటే మీకు ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తుంది అనుకోండి, మీ కమిషన్ ఒక 5,000 రూపాయలు టీడీఎస్ గా వెళ్తుంది. ఇది మళ్ళీ మనము అప్లై బైబ్యాక్ తీసుకోవచ్చు, మీకు తెలిసిందే ఫామ్ 16A ద్వారా. సో కాబట్టి ఆ టీడీఎస్ అలాగా కట్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే టీడీఎస్ కట్ చేయకుండా మనం వ్యాపారం చేయడం అది చట్ట విరుద్ధం, కాబట్టి అది మనం చేయము. ఈ టీడీఎస్ అయితే డిడక్ట్ అవుతుంది. ఇది నా అకౌంట్ కి సేవింగ్ అకౌంట్ కి వచ్చినా, నాకంటే మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏదో ఒక సేవింగ్ అకౌంట్ కి పెట్టుకోవాలి కదా. సో నేను ఆ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీని ఇది సేవింగ్ అకౌంట్ కి వస్తే ఇబ్బంది అనుకుంటే వేరే వాళ్ళ పేరు మీద చేసుకోవడమే. స్లాబ్ లో ఉంటే, స్లాబ్ లేదు అంటే అది మన ఇష్టం అండి. ఇంకా వేరే వ్యక్తుల మీద చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఒక 1 lakh బిజినెస్ చేస్తాం అనుకోండి సార్ 1 month లో. ఓకే, అందులో ఫస్ట్ ఇయర్ 10%, నెక్స్ట్ పర్సెంటేజ్ మారుతుందా సార్? మారుతుంది సార్. ఫస్ట్ ఇయర్ అంతా 10% వస్తుంది, సెకండ్ ఇయర్ 7%, తర్వాత 6, 5, 4, 3, 3 వస్తుందండి. ఎఫ్ఓలు అందరికీ కూడా అదే? ఎఫ్ఓలు అందరికి అంతేనండి, ఎఫ్ఓలకు అందరికి అంతే. అయితే ఫీల్డ్ ఆఫీసర్ నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యామనుకోండి, నెక్స్ట్ ఇయర్ మనకు వచ్చే 10% కాకుండా ఇంకా 4% అడిషనల్ గా యాడ్ అవుతుంది అన్నమాట, అడిషనల్ అమౌంట్. అంటే ప్రమోషన్స్ ఉంటాయి, 12 ప్రమోషన్స్ ఉంటాయి. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మనం చేసే బిజినెస్ ను బట్టి
ఫీల్డ్ ఆఫీసర్ అయితే ₹1,00,000, డిఓ అయితే ₹2,00,000 ఇలాగా ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం కమిషన్ కూడా చేంజ్ అవుతుంటుంది, ఇంకా హైగా యాడ్ అవుతుంది అన్నమాట. మంత్లీ వరకు క్యాల్కులేట్ చేస్తారు సార్ అది పర్సంటేజ్? మంత్లీ, అవునండి, మంత్లీయే. ఇప్పుడు మీరు ఒక ₹10,000 బిజినెస్ చేశారనుకోండి, 10% అంటే ఎంత? ₹1,000. ఈ విధంగా ₹1,000 మొదటి సంవత్సరం అంతా 12 నెలలు రావడం జరుగుతుంది, అంటే 12,000 వస్తుంది మీకు. ఈ ₹10,000 బిజినెస్ జరుగుతూనే ఉంటది కదా, అంటే ఒక ₹2,000 ఆర్డీలు 5 కట్టించారు, ఈ 5గురు రెగ్యులర్ గా 10,000 అనేది కడుతూనే ఉంటారు కదా, 5 రెట్లు 10,000. సో మీకు ఈ 10,000 మీద మొదటి సంవత్సరము 10% అంటే ₹1,000 చొప్పున 12 నెలలు వస్తుంది. ఈ 10,000 మీద 7% అంటే ₹700 12 నెలలు. ఇప్పుడు నాతో ఉన్న ఒక వ్యక్తి 19 వయస్సులోనే మైండ్లో ఈ